మీరు అడిగారు కదా నాకు ఏం చెప్పాడు స్టార్టింగ్లోని. ఏం లేదు, అంటే 2 లైన్లే. కాలేజీలో గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా మనలాగా గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా కొంచెం గ్రూపులుగా మనలాగా సిగరెట్లు దాక్కుంటూ మందు కొట్టుకుంటూ బ్యాచ్లుగా ఫ్రస్ట్రేషన్తో, అరే మనకి ఎందుకు దొరకట్లే అమ్మాయి, ఆ ఎరుపప్పు గాడికి 10 మంది ఉన్నారు అమ్మాయిలు అనే ఫీలింగ్ ఉండి వాళ్ళు కిండల్ చేస్తుంటారు గర్ల్ ఫ్రెండ్ ఉన్నోళ్ళు. వీడు గర్ల్ ఫ్రెండ్ లేరు వీళ్ళంతా. వీళ్ళు ఫీల్ అయ్యి, అంటే ఎంత బాధ ఉంటుంది గర్ల్ ఫ్రెండ్ ఉండేవాడు గర్ల్ ఫ్రెండ్ లేని వాళ్ళని అంటుంటే, అదంతా ఫీల్ అయ్యి ఒక శపథం చేసి ఎట్టయినా మా గర్ల్ ఫ్రెండ్ పట్టుకొని మా ఒరిజినిటీ పోగొట్టుకొని మేము ముందుకు వస్తామని ఒక శపథం చేసి, ఆ శపథంలో అంటే ఇదంతా ట్రావెలింగ్ ఆఫ్ ద మూవీ. సో అప్పుడే చెప్పొద్దు అంటున్నారు డైరెక్టరు. అది జస్ట్ బిట్, అది చాలా ఉంటుంది. అసలు వాట్ ఈజ్ వర్జిన్ డెఫినేషన్, డిక్షనరీ మీనింగ్గా ప్రతి మనిషికి మారిద్దా అన్ని చాలా ఉంటుంది కథా కమిషన్ అంతా. సార్ రాజా గారు, ఇంకొక క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడున్న జనరేషన్కి మీరు కనెక్ట్ అయ్యారు, కథ బాగా అయింది. సో మీ కాలేజ్ డేస్కి ఇప్పుడు కాలేజ్ డేస్కి డిఫరెన్సెస్ ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఇప్పుడు కాలేజ్కి నేను వెళ్ళలేదండి ఈ మధ్యకాలం. ఇప్పుడు మీరు చూసారు కదా, బాయ్స్ తోటి 1 సంవత్సరం వరకు కాలేజ్ ఒకసారి డిఫరెన్స్ అంటారు అప్పటికి ఇప్పటికి. అంటే ఇప్పుడైతే నాకు తెలియదు మరి ప్రస్తుతానికి, బట్ అప్పుడు సంగతి ఇందాక చెప్పిందంతా మా కాలేజ్ సంగతే. సో ఇప్పుడు జరిగే కాలేజ్ నేను చదివింది బిట్స్ పిల్ల అని రాజస్థాన్, అది అంతా బిట్స్ అయ్యా, బిట్స్ కాలేజ్ పేరు, అది బిట్లు కాదు. పూర్తిగా చెప్పండి. బిట్స్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, టాటా బిర్లాలు అంటారు కదా, అందులో బిర్లా వాళ్ళు పెట్టింది. ఇండియాలో నెంబర్ 1 కాలేజ్ అప్పుడు. అన్ని స్టేట్స్ నుంచి ర్యాంకర్స్ని తీసుకుంటే నేను కూడా అప్పుడు ర్యాంకర్ని తీసుకున్నారు. సో అక్కడ చదువుకుంటే మనం ఈ బాపతే, ఇందా చెప్పిన బాపతే, గర్ల్ ఫ్రెండ్స్ లేని బాపతి, ఫ్రస్ట్రేషన్లో 4 ఏళ్ళు గడిపేసిన బాపతి, అదే మీరు చెప్పిన బిట్లు చూసుకుంటూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.